నగర్లో జేఏసీ నాయకులు రెడ్ల కృతజ్ఞత సభ నిర్వహించారు. రెడ్ల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వ నేతలు సన్మానించి వారికి గుర్తింపు పత్రాలు అందజేశారు. 9 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్న రెడ్డి వర్గాన్ని పట్టించుకోలేదని జేఏసీ నాయకులు విమర్శించారు. రెడ్డి కార్పొరేషన్తో పాటు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గం నిలబడాలంటే కేవలం సీఎం రేవంత్ తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేయడం జరిగింది. పాదయాత్రలు, నిరసనలు, బహిరంగ సభలు, అనేక రకాలైన ప్రోగ్రాంలు చేస్తే 2018 లోపల ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ మేనిఫెస్టోలో పేదరెడ్లను మేము ఆదుకుంటాం, వాళ్ళకు ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2018 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టినాయి. ఆ రోజే మేము ప్రశ్నించడం జరిగింది, ఏమని మేము మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేస్తారా చేయరా అని. కానీ ఆ ప్రభుత్వాలు భగవద్గీతగా, ఖురాన్గా, మరి బైబిల్గా మేము అభివర్ణిస్తాం, ఖచ్చితంగా తూచ తప్పకుండా చేస్తామని చెప్పి మా రెడ్లనందరినీ మోసం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అనేక పోరాటాలు చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడగకుండా మా ఎంబడి వెన్నంటి ఉండి ఆ రోజు దీక్షలు సభలలో మాట్లాడి మరి ఆయన తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞతల సభలు పెట్టి ఆయనకు కృతజ్ఞతలు మన రెడ్డి కార్పొరేషన్ తర్వాత రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభగా మేము ఈరోజు రెడ్డి బంధువుల తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టడం జరిగింది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో. అయితే మేము గతంలో రెడ్ల అంటోళ్ళు చాలా ఘనంగా ఉంటుండే, అన్ని కులాలను కలుపుకొని ఊర్లలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ కులానికి ఏ కష్టం వచ్చినా కూడా రెడ్లే ముందు ఉంటుండే. అలాంటిది తెలంగాణ వచ్చినాక మరి చాలా ఆగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే కేసీఆర్ అనే దొర అంటే వేరే వర్గాలన్నీ రెడ్లతో ఉన్నాయి, రెడ్లకే రాజ్యాధికారం ఉంది. అంటే వేరే వర్గాలు అయితే రెడ్ల ఎమ్మటే ఉంటారు. ఎందుకుంటారు అంటే అన్ని కులాలను దగ్గర తీసుకుంటారు కాబట్టి అక్కునే చేర్చుకుంటారు. అయితే అది కేసీఆర్కు మింగుడు పడక ఈ రెడ్లకు మిగతా కులాలను దూరం చేయాలనే ఉద్దేశంతో రెడ్లను దక్కుతేనే రాజ్యాధికారం ఎప్పటికీ మా దొరల చేతిలో ఉంటుందనే ఉద్దేశంతో రెడ్లను దొక్కుంటూ మా దాంట్లో పెద్ద పెద్ద రెడ్లు అందరూ దొక్కుంటూ కూడా పాలన సాగించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మాకు అసలు ఉనికికే అంటే మా ఉనికి ప్రమాదం ఏర్పడ్డది. ఆ సమయంలో మేము రెడ్డి సంఘాలు పెద్ద ఎత్తున కార్పొరేషన్ గురించి ప్రయత్నాలు చేయడం, అలాగే మా ఉనికి ప్రమాదం పడుతున్న గ్రహించి మేము ఇట్లా ఈ కేసీఆర్ అనే నియంతను ఈ దొరను సాగనంపితేనే అణగదొక్కుతేనే మన ఉనికి ప్లస్ అన్ని వర్గాలకు కూడా సమన్వయం జరుగుతున్న ఉద్దేశంతో మేము రెడ్లందరం కూడా ఒక తాటిపైకి వచ్చి రెడ్డి సంఘాలని కూడా ఒకే తాటిపైకి ఒకటే రెడ్డి సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముంగలందరూ కూడా మేము ఒక తాటిపైకి వచ్చి ప్రతి జిల్లాల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఏ జిల్లాకు పోయినా 5-6 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం పెట్టి రెడ్లను ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్ అగెనిస్ట్గా పనిచేయడం, కేసీఆర్ నియంత్రణ దొక్కడానికి అందరం ఒక తాటిపైకి వచ్చి మనకి ఇక ఏకైక టార్గెట్ ఆయన దొక్కాలే, మన ఉనికి నిలబడాలంటే రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ వస్తేనే రేవంత్ రెడ్డి వస్తే మన ఉనికి నిలబడుతుంది. ఎవరు కూడా బీజేపీలో ఉన్న రెడ్డిలు కానీ టీఆర్ఎస్ ఉన్న రెడ్డిలు అందరూ ఏకతాటిపైగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మద్దతు పలకడం జరిగింది. వచ్చినందుకు కూడా మేము కూడా సంతోషంగా ఉన్నాం. రెడ్డి కార్పొరేషన్ ఆ రోజు మేము 10 ఏళ్ళు కష్టపడితే రాని రెడ్డి కార్పొరేషన్ కేవలం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు 3 నెలల్లో మేము ఉద్యమాలు చేయలే, ఏం చేయలే. అంటే అన్ని వర్గాలతో పాటు 16 కార్పొరేషన్లు ఇచ్చిండు, మొన్న అనౌన్స్ చేశారు. అన్ని వర్గాలతో పాటు అంటే ఓన్లీ రెడ్లకు కాకుండా అన్ని వర్గాలతో పాటు మా రెడ్లను కూడా అంటే మా అమ్మని కూడా గుర్తించింది. కాబట్టి ఖచ్చితంగా రెడ్ల అంటే వాళ్ళు ఉనికి నిలబడాలన్నా రెడ్ల సంక్షేమం కానీ అన్ని వర్గాల సంక్షేమం ఏది కావాలన్నా రేవంత్ రెడ్డి వల్లనే అవుతుంది. అది రెడ్ల వల్లనే అవుతుంది, దొరలు అంటోళ్ళు కాదు. దొరలు అంటోళ్ళు కులాల పరంగా వేరు చేస్తారు, రెడ్లు అయితే అన్ని కులాలను దగ్గర తీసుకుంటారు. కాబట్టి అన్ని కులాలకు కూడా చెప్పేది ఏంటంటే రెడ్డి ఉండండి, మేము కూడా అందరినీ కలుపుకపోతాం. ఎవరికైనా రేపు ఎవరు రాజ్యాధికారం వచ్చినా ఇబ్బంది ఏం లేదు. కానీ దొరల కన్నా ఎక్కువ అన్ని విధాలు కలుపుకపోయే గుణం అనేది రెడ్లకు ఉంటుంది. రెడ్లు అనేది కులం కాదు, గుణం. కాబట్టి ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి మరొకసారి రాష్ట్ర రెడ్డి బంధువుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రెడ్లకు ముఖ్యంగా చెప్పేది అంటే మనకు ఉనికి ముఖ్యం. ఉనికి పోతే ఏముండదు, మనకు పదవులు అటు ఇటు ఉన్నా కానీ ఉనికి ముఖ్యం. కాబట్టి ఉనికి అనేది మనకు రెడ్లకు మూల బిందువు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పటికి కూడా రేవంత్ రెడ్డికి మనం మద్దతుగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినందుకు అభినందన సభ ఏర్పాటు చేసిన రెడ్డి సోదరులందరికీ ముందుగా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రెడ్డి కార్పొరేషన్ గురించి వాళ్ళు చెయ్యని పోరాటం లేదు. పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. కేసీఆర్ గారు 2-3 సార్లు ఇస్తా అని చెప్పి 2 ఎలక్షన్లలో మోసం చేసిండు. మోసం చేయడమే కాకుండా
రెడ్డిలు ఎక్కడ కనబడితే అక్కడ ఎట్లా తొక్కేయాలని ప్లాన్ చేసుకొని వాళ్ళ బిజినెస్ల చేయడం జరిగింది. వాళ్ళను ఎదగకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయినా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ పోరాటంలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి నేనున్న పేద రెడ్డిల గురించి, ఒక రెడ్డిలంటే ఒక రెడ్డిల గురించే చూసేవాళ్ళు గారు. ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉన్నాడంటే అన్ని కులాలను మతాలను దగ్గరికి తీసుకొని చేతనైన సాయం చేసేదే రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే రెడ్డి కార్పొరేషన్ కావాలి. రెడ్డిలలో కూడా చాలా మంది పేద రైతులు కానీ పేద రైతు కూలీలు కానీ ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట పోయి చెప్పుకునే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందులు పడే రోజుల్లో బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్తో పాటు ముఖ్యమంత్రి కాగానే 16 కార్పొరేషన్లు అన్ని కులాల వాళ్ళకు కూడా కార్పొరేషన్లు ఇచ్చి ఎవరి కాళ్ళు చూసుకొని అందరూ బాగుపడాలన్న ఉద్దేశమే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక కుటుంబ పెద్దగా ఉండాలి. 4 కొడుకులు ఉంటే 4గురిని ఈక్వల్గా చూడాల్సిన బాధ్యత తండ్రిగా ఉంటుంది. అదేవిధంగా అన్ని కులాలను మతాలను కూడా సమానంగా చూసి అందరికీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కాబట్టి అందుకే ఒకటేసారి 16 కార్పొరేషన్లు ఇచ్చారు. నాకు 5 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్లో నేనే పోటీ చేస్తా అనుకున్నా. కొన్ని ఈక్వేషన్లో పరిస్థితుల్లో నన్ను మార్చాల్సి వచ్చింది. అయినా మాట ఇచ్చిన ప్రకారం నాకు ఒక కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇచ్చిన దానికి నేను ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ